ఈ వారం ప్రధానంగా కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం, కొన్ని కీలక వ్యవస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తాను అంటూ సంకేతాలు ఇవ్వడం, 5 సంతకాలు పెట్టి మొత్తం ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నాను అంటూ ఒక శుభసూచిక. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి ఒక టెన్షన్ స్టార్ట్ అయిందా? రేపు ఉభయ సభల్లో ఏం జరగబోతోంది, మండలిలో ఉన్న ఎమ్మెల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు ఒక పెద్ద కసరత్తు కాబోతుందా? కీలక అంశాలే ఉన్నాయి, వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ట్రెండ్ సెట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? అందరి ముఖ్యమంత్రులాగా ఏదో 1-2 సంతకాలు చేయడం కాకుండా ఈయన 5 సంతకాలు ఒకేసారి పెట్టడం అంటే మొన్న రేవంత్ రెడ్డి ఫార్ములా ఈయన ఫాలో అవుతున్నారు, ఆయన కూడా 4 సంతకాలు పెట్టారు ఒకేసారి. లాస్ట్ ట్రిప్ కూడా ఈయన సంతకాలు ఎక్కువే ఉన్నాయి, 5 దాటినే ఉన్నాయి. అప్పుడు కూడా బిల్ట్ షాపులు రద్దని చాలా సంతకాలు చేశారు. సంతకాలకి దాన్ని ఆ కోణంలో అనుకోవడానికి అనేది ట్రెండ్కి సంబంధించి. బట్ ఆచరణలో ఇమ్మీడియట్గా చేస్తాం అనేటువంటివి సహజంగా 2 జరిగిపోతాయి. అంతకుముందు చేసిన సంతకాల్లో బిల్ట్ షాపులు రద్దు అట్లాంటి వర్కౌట్ కాల. ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఈ పెన్షన్ వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు కూడా పెన్షన్ అన్నారు, పెన్షన్ కరెక్ట్గానే చేశారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజీగా ఇమ్మీడియట్గా అయిపోయినట్టు. అది ఆల్రెడీ చట్టం చేశారు, ఆ చట్టాన్ని కోర్టు అబెయన్స్లో పెట్టింది. శాంతం ఇప్పుడు దాన్ని తొలగించడం అయినట్టు. ఇది ఒకటి అమల్లోకి వచ్చేసినట్టే. తర్వాత వచ్చేటప్పటికి మెగా డిఎస్సి వాస్తవంగా ముందు ఎలక్షన్స్ ముందు ఒకసారి చెక్ చేసుకుంటే 25,000 పైన పోస్టులు ఉన్నాయి, మేము వస్తే భర్తీ అన్నారు. వీళ్ళేమో 6,000 ఉన్నాయి అని చెప్పి 6,500 అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చూస్తే 16,000 అటు ఇటు కాకుండా, అటు 6,000 6,500 కాకుండా, ఇటు 25,000 కాకుండా మధ్యలో 16,500 అన్నటువంటిది మెగా డిఎస్సిగా చెప్పుకొచ్చారు. అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. తర్వాత వచ్చేటప్పటికి ఈ అంటే పెన్షన్ మేజర్ అవే కనబడుతుంటాయి, 4,000 రూపాయలు కూడా. కాబట్టి ఇవి ఆచరణలో అమలు చేయదగినటువంటి వాటి మీద సంతకం పెట్టినట్టు ఈ దఫా. అంటే సంతకం పెట్టినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రద్దు అయిపోయినట్టేనా? అంతే. అంటే దాంట్లో ఆల్రెడీ చట్టం ఉంది, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయరు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాల్సిందని ఎవరు చేయరు కదా, వద్దని సవాల్ చేశారు కానీ కావాలని ఎవరు సవాల్ చేయలేదు కదా. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇకపోయినట్టు దానికి బిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, తర్వాత శాసనసభలో పెడతారు. ఇప్పుడు ఇదైనా 4,000 రూపాయలదైనా నేను సంతకం పెట్టడం అనేది కాదు, ఇది ప్రొసీజర్ని ఓకే చేసినట్టు. శాసనసభలో మళ్ళీ దాని మీద తీర్మానం తీసుకొస్తారు. ఆ తీర్మానం సందర్భంగా 1వ తారీఖునే ఇవ్వాలి, ఇచ్చేస్తారు. అది అప్పుడు 15వ తారీఖు నుంచి ఉంటుంది అసెంబ్లీ, 18 నుంచినే ఉన్నట్టు. 18 నుంచి అసెంబ్లీ పెట్టుకుని చేసుకుంటే ప్రమాణ స్వీకారం సమయంలో కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడం, సీనియర్లను పక్కన పెట్టడం, కాస్తంత పార్టీలో విభేదాలు ఏమన్నా స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా? అసలు ఏ విభేదం ఇప్పుడే ఏమి ఉండవు. ఇప్పుడు కూడా పార్టీ పెట్టగానే పదవులు ప్రారంభించగానే ఎవరు చేయరు, తర్వాత ఉంటాయి. కానీ అది శుభం పలకరా పెళ్లి కూడా, కానీ ఆ మాట ఎందుకు అనుకోవాలి, మంచిగా అనుకోవాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు మంచి స్టేట్మెంటే ఇచ్చారు. నేను అప్పుడు మంత్రిని అయింది ఇది ఎన్టీ రామారావు గారి హయాంలో 26 ఏళ్లకే. ఇప్పుడు ఆ లెక్కన అప్పుడు నా సీనియర్లు అందరినీ పక్కన పెట్టినట్ట, వాళ్ళందరూ ఆ రోజు నన్ను అనుకున్నారు కదా, ఆశీర్వదించారు కదా. అట్లాగే యువరక్తం రావాలి అన్నటువంటి. సహజంగా ఎప్పుడైనా సరే పవర్ లేనప్పుడు ఈ మాటలు మొదట్లో బాగానే ఉంటాయి, నిదానంగా ఇంటర్నల్గా స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది. కాకపోతే అందరికీ న్యాయం చేయడం కూడా సాధ్యం కాదు కదా. ఉన్నటువంటి ఎంత భారీ మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో సహజంగా అందరినీ అకామిడేట్ చేయడం అనేది కుదరదు. అందులో కూటమి ప్రభుత్వం, అటు వాళ్ళని కూటమిలో వాళ్ళని కూడా అడ్జస్ట్ చేయాలి కదా. కాబట్టి కొంత ఇది ఉంటుంది అన్నమాట. ఎక్కువ మంది సీనియర్లను పక్కన పెట్టడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం? అందులో అంటే క్యాబినెట్లో కొత్త వాళ్ళు ఉండాలనుకున్నారా? లోకేష్ మార్క్ స్ట్రాటజీ అనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకి తగినటువంటి నాయకులు ప్రిపేర్ చేయాలి. తెలుగుదేశం నష్టపోతూ వచ్చింది ఏంటంటే మొన్నటిసారి నష్టానికి కారణం కూడా అంతా పాత వాళ్లే ఉంటున్నారు, చూసి చూసి సహజంగా అలవాటు అయిపోతుంది. కొత్తదనం లేకపోవడం అన్నటువంటిది, దాన్ని జగన్ లాంటి వాడికి అంత భారీ మెజారిటీ రావడానికి కొత్తదనం కారణం. అట్లాగే ఇప్పుడు ఈవెన్ నిన్నటి రిజల్ట్తో చూసినా కొత్తదనమైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీని బాగా 100% స్ట్రైక్ రేట్తో ఇచ్చారు. అంటే కొత్తదనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం. ఆ కొత్తదనాన్ని ఇప్పుడు ఆచరణలో అమలు చేసి చూపెట్టినట్టు అయింది చంద్రబాబు గారు. పరిపాలనలో కొత్త రూపు చూపించాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీకి ఏమన్నా కొత్తగా పరిచయం చేశారా ఈసారి సీనియర్లను పక్కన పెట్టడం? అంటే ఒకేసారి 2 చేసినట్టు. పార్టీని భవిష్యత్తులో తయారు కావాలంటే, భవిష్యత్తులో సక్సెస్ఫుల్గా సాగాలి అంటే
కొత్తదనం కావాల్సిందే, యువ రక్తం కావాల్సిందే, దాన్ని సెటరేట్ చేసుకొచ్చారు. ఇటు పక్కన ఇంటర్నల్గా ఉన్నటువంటి అంటే ప్రభుత్వం పరంగా కూడా పరుగులు పెట్టేటటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండాలి, యువ రక్తం ప్లస్ విధేయత ఉండాలి. విధేయత ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యం. ఈ రెండు కలిపి చేసుకొచ్చిన సామాజిక సమీకరణాలు అంటే క్యాబినెట్ కూర్పులో హడావుడి చేయకుండా సైలెంట్గా పెద్ద స్కెచ్ వేసారా, పెద్ద వ్యూహం వేసారా? 8 మంది బీసీలకి ఇవ్వడం, ఓసీలకి ఇవ్వడం, ఇవన్నీ చూస్తే స్పెషల్ ఏం కాదు, అవన్నీ సహజమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు 8 మంది క్రిందటిసారి కూడా ఇచ్చారు, వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు, వైసీపీలో 7గురికి ఇచ్చారు, 7గురికి ఇచ్చారు, వీళ్ళు కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అదే సందర్భంలో ఎస్సీలకు వచ్చేటప్పటికి వాళ్ళు 4 ఏమో ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 2 ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఎవరి ఈక్వేషన్ వాళ్ళది. ఇది కరెక్ట్ ఫార్ములా అని చెప్పడానికి ఇప్పుడు జగన్ది కరెక్ట్ ఫార్ములా అని చెప్తే జగన్ గది దించలేదా? ఇప్పుడు ఈయనది కరెక్ట్ ఫార్ములా అని చెప్పేటటువంటి అప్పుడు ఇది పబ్లిక్ యాక్సెప్టెన్స్. దీంట్లో ప్రత్యేకించి కుల సమీకరణాలు చూస్తున్నారా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలో ఏంటి, 8 టోటల్గా 25 మందే ఉండేది. ఆ 25 మందిలో ఏంటి, ఇప్పుడు క్రిందటిసారి 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి క్యాబినెట్లోనే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక ఉప ముఖ్యమంత్రి, అట్లాగే జగన్ 5గురిని పెట్టాడు మధ్యలో. ఏ ఫార్ములాని కరెక్ట్ అన్నట్టు జనం. కాబట్టి చెప్పుకునేటప్పుడు, చర్చ చెప్పుకునేటప్పుడు పనికొస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని హడావుడి చేసి, ఈయన అటువంటిది ఏమీ లేకుండా కూర్పులో మాత్రం చూస్తే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ ఉంటాయి సహజంగా, దాంట్లో ఇంకేం తేడా ఉంది? ఇప్పుడు క్రిందటిసారి మైనార్టీకి ఇవ్వలేదు, ఈ దఫా ఇచ్చారు స్టార్టింగ్, ఒకటే తేడా. 2014లో కూడా మిగతా అన్ని కుల సమీకరణాలు నడిచినాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి. ఎక్కువ అని చెప్పి ఓట్లేసింది లేదటు, తక్కువ అని చెప్పేసి తగ్గిపోతుందని ఫీల్ అవ్వడానికి ఏం లేదు. కుల సమీకరణాల ఆ దీంట్లోకి ఈయన పోలేదు అన్నది అర్థమవుతుంది. అంటే పైకి చెప్పకపోయినా లోపల అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పే తప్పు చేశారా అనే ఫీలింగ్. ఇక్కడే ఉంది తేడా అంటున్నా. ఇంకా ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు కదా. అవును, ఎక్కువే ఇచ్చారు, కానీ ఆయనలాగా ఎక్కువ చెప్పలేదు నేను అనేది. అలాగే అది ఎస్సీలది అక్కడ ఆయన ఎక్కువ ఇచ్చాడు కదా, మరి అప్పుడు ఇంకెట్లా లెక్కేస్తారు? బీసీలకి ఒకటి ఎక్కువ ఇచ్చారు అంతే కదా. అది కూడా బీసీ అంటే వీళ్ళు ఇందులో ముస్లింను కూడా బీసీగా కౌంట్ వేస్తారు కదా, అది బేసిక్గా బీసీఈ. అట్లా కాదు కదా లెక్క. మళ్ళీ దాంట్లోకి వచ్చాడు. పరిపాలనలో డిఫరెన్స్ చూపించే ప్రయత్నం మొదలు పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? అధికారంలో రాగానే తిరుపతిలో చేసిన స్టేట్మెంట్ కానీ, ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పడం కానీ, అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మార్కు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్లు తక్కువ ఇచ్చేవాడు, అతను మీడియాతో తక్కువ ఉంటాడు, మీడియాకి ఉపన్యాసాలు ఇవ్వడం తక్కువ. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఇంకేముంది, అది ప్రక్షాళన చేస్తున్నారు, అది మార్చేశారు, ఇది మార్చేశారని లాస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పు రాలేదా? ఇప్పుడు వీళ్ళది అంతే ఉంటుంది. బేసిక్గా ప్రక్షాళన అంటే ఏం లేదు, సరిగ్గా చెప్పాలంటే నీ టీము నా టీము. ఇప్పటిదాకా ఇంతకుముందు తెలుగుదేశం టీం ఉండేవాళ్ళు అన్ని విభాగాల్లో, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ తీసి జగన్ తనకు అనుకూలమైన టీం పెట్టుకున్నాడు. అయితే జగన్కి ఏంటంటే అంతకుముందు పరిపాలన అనుభవం లేదు కాబట్టి అతను కొత్తగా అధికారులందరినీ అప్పుడు ఎంగేజ్ చేసుకుని తెచ్చుకోవడం, లేదా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని యాక్సెప్ట్ చేసుకోవడం, ఇట్లా కొంత టైం పట్టింది. ఇది కనీసం ఒక 1 ఏడాది దాకా పట్టింది షఫిల్ చేసుకోవడానికి. తన అవతల ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పంపించేసి, అంటే టీడీపీ హయాంలో కూడా కీ రోల్ పోషించిన వాళ్ళందరినీ అవతలకు పంపించి తన మనుషుల్ని తెచ్చుకోవడానికి. చంద్రబాబు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెంటనే, అందులో ఎవరైతే వైసీపీకి పూర్తిగా ఫేవరబుల్గా మారారని వీళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళందరూ వైసీపీ కోసమే పనిచేశారని ఫీల్ అవుతారు, వాళ్ళని తీసేయడం అదే ప్రక్షాళన అవుతుంది. అంత మించి పెద్ద తేడా ఉండదు. జగన్కి కంచుకోట, జగన్కి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనుకుంటే, అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగిందా ఈసారి? రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా ఇటువైపుకి వచ్చారనుకోవాలి. ఖచ్చితంగా ఈ దఫా జగన్కి అతిపెద్ద లాసు రెడ్డి సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం కాదు పొమ్మంది, కాపు సామాజిక వర్గం కాపు కాయనింది, రెడ్డి సామాజిక వర్గం మావాడు కాదు పొమ్మంది. మొత్తం ప్రధానమైనటువంటి 3 సామాజిక వర్గాలు నుంచి తిరస్కరణకు గురవడం అన్నటువంటి జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే ఆ వర్గాలు తోడు నిలవలేదు, ఉన్నటువంటి వర్గం పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటారు కదా. ఇప్పుడు బీసీ ఏరియాల్లో బీసీ మంత్రులు అందరూ ఓడిపోయాయి, ఎస్సీ ఏరియాలో ఎస్సీ వాడు దాదాపుగా 2 కదా మిగిలింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనటువంటి ఘన విజయాన్ని అవతల వాళ్ళకి కట్టబెట్టారు. అంటే ఎస్సీలు
కాదు బొమ్మన్నారు. ఎస్టీల దగ్గర ఓడిపోవడం మొట్టమొదటిసారి జరిగింది. క్రిందటిసారి 2014 కూడా ఎస్టీలు కంప్లీట్గా అట్టుకున్నారు వైసీపీకి. ఈ దఫా ఎస్టీ నియోజకవర్గాలు కూడా కంప్లీట్గా తిరస్కరించి. అదే సమయంలో మైనార్టీలు, క్రిందసారి మైనార్టీలు మాక్సిమం వైసీపీకే వచ్చినాయి. చివరికి 2014 కూడా మైనార్టీలు టీడీపీకి లేరు. ఈ దఫా మైనార్టీలు 3 గెలిచారు. అంటే అన్ని వర్గాల నుంచి తిరస్కరణ గురయ్యారు. ఇప్పుడు ఏదో ఒక వర్గం అనడానికి ఏం లేదు. జగన్ అన్ని వర్గాలు తిరస్కరించడం అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఇంకా సమీక్షించుకోవట్ల. అది కులాలను తమ వైపు తిప్పుకోవడానికి బాబు గారు పైకి కనిపించేంత పెద్ద స్కెచ్ అయితే ఏం వేయలేదు, కానీ జగన్ గారు పెద్ద స్కెచ్ వేశారు. ఏంటి అంత బాబు గారిని చూసి ఆకర్షించి చివరికి రెడ్డి సామాజిక వర్గం కూడా ఇటు రావడానికి, జగన్ మీద అంత వ్యతిరేకత రావడానికి ఏంటి కారణం అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు చంద్రబాబు గారిని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, అవమానిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని అన్న చాలా పెద్ద కసి ఏదైతే వచ్చిందో అది ఆ కులం మొత్తం పోలరైజ్ అవ్వడానికి కారణమైంది. అందులో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు ఇదంతా కూడా. రెండోది పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అన్నటువంటిది కాపు సామాజిక వర్గం మొత్తం యునైట్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆ 2 సామాజిక వర్గాలు కూడా పోలరైజ్ అయిపోయినాయి. అటు చంద్రబాబు వెనక, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ వెనక. ఈ 2 అతిపెద్ద శక్తి అయింది. ఈ 2 శక్తులు కూడా అత్యంత ప్రభావితమైనటువంటిది మిగతా వాళ్ళ మీద. అది వైశ్య, బ్రాహ్మణ, తర్వాత క్షత్రియ ఇట్లాంటి వాళ్ళని ప్రభావితం చేసే వర్గాలు ఈ 2 కూడా. కాబట్టి ఆయా సామాజిక వర్గాలు ఓసీలంతా కూడా యాంటీ జగన్ అన్నటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే పోలరైజ్ అయ్యారో అది. ఆ తర్వాతన ఈయనకి ఉన్నటువంటిది బీసీ సామాజిక వర్గం ఏమైందంటే నాయకుల్ని అంటే బీసీ అనే పేరు చెప్తే మనం బీసీలకే ఇస్తున్నాం ఇన్ని ప్రయారిటీసు అన్నటువంటిది బీసీలకి అన్నిట్లలో ఇచ్చుకొచ్చాడు. ఇది కమిటీలన్నిట్లలో కానీ ప్రతి దాంట్లో కూడా భారీగా బీసీలకు అవకాశం ఇచ్చాడు. కాకపోతే వాళ్ళు మిగతా బీసీలను కలుపుకెళ్ళాల. వాళ్ళు మిగతా బీసీల దగ్గర పెత్తనం చేసి ఉండాలి. లేదా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉండాలంటే నువ్వు 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి. పొజిషన్ రాగానే అహంకారం ప్రదర్శిస్తూ దూరంగా ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళని అవాయిడ్ చేస్తారు. బీసీల్లో 139 కులాల్లో 139 కులాలకి ఇచ్చాడు ఇతను ఇవ్వడం. కానీ ఆ 139 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బీసీ కులంలో పట్టుందా లేదా అన్నది చూడలేదు ఇతను. ఆ కులం వాడికి మనం ప్రాధాన్యం ఇచ్చామంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఆ కులంకి సంబంధించినటువంటి వ్యక్తి జనంలో పాపులర్ అయ్యాడా లేదా. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ కూడా నాకు అనిపిస్తోంది ఇప్పుడు గమనించిన తర్వాత, ఎమ్మెల్యే క్యాండిడేట్లను అడిగాడు, నువ్వు ఈ కులపు వాళ్ళు బీసీల్లో ఈ కులపు వాళ్ళని చూడు ఆ పోస్ట్కి, మేయరా, డిప్యూటీ మేయరా, ఇట్లాగే. వీళ్ళు ఏం చేశారు అంటే భవిష్యత్తులో తమకి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఆ కులంలో పట్టున్నటువంటి వాళ్ళని కాకుండా పెద్దగా పట్టులేనటువంటి విధేయత ప్రదర్శించే వాళ్ళని ఎన్నుకున్నట్టు కనబడుతుంది. జగన్కి ఇక్కడ ఆ కులపోళ్ళకి ఇచ్చాం కదా వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకున్నాడు. వీళ్ళేమో ఆయనకి ఆ కులపు లెక్కలు అడుగుతున్నాడు కాబట్టి అట్టు ఇచ్చేసామని వీళ్ళు అనుకున్నారు. కానీ అది భవిష్యత్తులో పార్టీకి నష్టమని వీళ్ళు భావించాలి. ఇప్పుడు ఆ కులంలో పట్టు ఉన్నటువంటి వాళ్ళు కాకపోవడం అన్నది బీసీలని నమ్ముకున్నటువంటి జగన్కి పెద్ద దెబ్బ. రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశం ఆల్రెడీ బీసీల పార్టీ అన్నటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి పేరు కావడం, వీళ్ళు ఏం చేశారు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి బీసీ ఇంటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఈ ఒక్కసారికి మనకి చాలా మేజరు, జగన్ ఇట్లా చేస్తున్నాడు అని మాట్లాడటం వల్ల వాళ్ళల్లో ఒక ఇంటర్నల్గా చేసుకెళ్ళినటువంటి వర్క్ బాగా కలిసి వచ్చినట్టు కనబడుతుంది. అది ఇంటర్నల్గా చేశారని విన్నాం కానీ అంత పెద్దగా చేసినట్టు కనిపించలేదు, కానీ చేశారు. అది బాగా హోంవర్క్ అనేది బాగా పనిచేసింది. ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఎస్సీ సామాజిక వర్గానికి అనంతబాబు లాంటి ఉదంతాలు, సుధాకర్ లాంటి ఉదంతాలు నెగిటివ్ గానే వెళ్ళినాయి జనంలో. ఏది వాటిని వీళ్ళు ట్రీట్ చేసిన విధానం అంటే దాంట్లో ఒక తప్పు జరిగింది అన్నప్పుడు చట్టబద్ధంగా వెళ్లాల్సినటువంటి రీతిలో కాకుండా మీడియా ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను ఎదురుదాడి కాన్సెప్ట్లోనే వెళ్ళారు. ఆ ఎదురుదాడి అన్నటువంటిది ఎదురుదాన్ని అది ఆ వర్గంలో అహంకారం లాగా కనిపించింది తప్పించి అది వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు అని అనిపించలే. ఇంకోటి వీళ్ళు నా వాళ్ళేలే నా దగ్గర నుంచి అడిగిపోతారు అనేటటువంటి తన ఫీలింగ్ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అందుకని మొట్టమొదటిసారి ఎస్సీ సామాజిక వర్గంలో ఇంత చీలిక. రెండవ పాయింట్ కూడా ఉంది ఏంటంటే 2014-19లో ఎస్సీల్లో మాలా మాదిగ సామాజిక వర్గాలు 2 కూడా పోలరైజ్ అయ్యి ఇటుకి ఓట్లేసింది.
ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున కాంగ్రెస్ అదే తెలుగుదేశం కూటమికి టర్న్ అయింది. దాని కారణంగా దాని అనుబంధ విభాగాలు వీళ్ళందరూ కూడా అటుకు టర్న్ అవ్వడం, అదే 30% తేడాకు కారణం అనుకుంటున్నాను ఎస్సీ సామాజిక వర్గంలో. ఏది అది నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కావచ్చు, సెంటర్లో మళ్ళీ రాబోతోంది బీజేపీ, ప్లస్ మనకు వర్గీకరణ అవుతుంది అన్నటువంటి అది శాశ్వతంగా కోల్పోయినట్టే. ఇప్పుడు ఒకవేళ రేపు ఈ 5 ఏళ్లలో వీళ్ళు వర్గీకరణ చేసేస్తే బీజేపీ అది పెద్ద దెబ్బ కొట్టినట్టే వాస్తవంగా. రెండోది వచ్చేటప్పటికి అది మేబీ ఇప్పుడు బీజేపీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎస్సీ ఓట్లు పోలరైజ్ అయ్యి బీజేపీకి పడతా వచ్చింది. ఇప్పుడు ఈ ఎస్సీ ఓట్లలో చీలిక వచ్చింది, ఇదే ఎస్సీ సీట్లలో కోల్పోయింది ఇప్పుడు బీజేపీ. అంటే ఈ వర్గీకరణ అన్నటువంటి దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా బీజేపీని దెబ్బతీసిందా, ఇది ఒక డౌట్. ఎందుకంటే ఎస్సీ సీట్లలో దాదాపుగా 20 కోల్పోయింది, 20-30 గతంలో కంటిన్యూగా. దేశవ్యాప్తంగా దెబ్బతీసిన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా కలిసి వస్తుందేమో అని ఒక డౌట్. అదే తెలుగు రాష్ట్రాల్లో కలిసి వచ్చి దేశవ్యాప్తంగా దెబ్బతీసిందని అంటున్నాను. అదే అంటే వాళ్ళకి అక్కడ ఎన్ని ఇక్కడేమో మంద కృష్ణ మాదిగని దగ్గరికి తీసుకోవడం మోడీ, అది కొంచెం ఎఫెక్ట్ అయిందేమో తెలంగాణ. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా ఎస్సీలు పోలరైజ్ అయ్యి ఓట్లేస్తున్నారు, ఇక్కడ పోలరైజ్ అయ్యి జగన్ ఓట్లేశారు. ఈ పోలరైజ్ అయినటువంటి వాళ్ళలో డివైడ్ చేయగలిగి ఇక్కడ సక్సెస్ అయ్యారు, అక్కడ దెబ్బతిన్నదా బీజేపీ? అవును, అక్కడ దెబ్బతింది. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ అదే నేను అనేది అదే మోడీ వ్యూహం జగన్ కి ఒక థ్రెట్ ఇచ్చింది, కూటమి కలిసి వచ్చింది అంతే ఒక రకంగా. ఎస్సీ ఓట్లు డివైడ్ చేయడం అంతే, ఎందుకంటే ఇక నా ఓటు దీన్ని ఎవరో తీసుకెళ్లేరు అనుకున్న దానికి గండిపడింది. అదొకటి వచ్చింది. ఎస్టీ సామాజిక వర్గంలో వచ్చేటప్పటికి వాస్తవంగా బీజేపీ ఇంపాక్ట్ ఈ మధ్యన బలంగా పనిచేస్తోంది. ఎందుకంటే ద్రౌపది ముర్ము నియామకం తర్వాత మీరు చూడండి, ఒరిస్సా సొంత రాష్ట్రం కంప్లీట్ గా బీజేపీ గెలుచుకోలే. ఎస్టీ ఏరియాల్లో ఛత్తీస్గఢ్ కూడా గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఎస్టీ ఏరియాలన్నిట్లలో కూడా బీజేపీ విజయం సాధించింది. అంటే ఒక కీలకమైనటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది జనంలోకి అన్నది కనబడుతుంది. అది ఇక్కడ జగన్కి దెబ్బతీసి ఉండాలి. ఎందుకంటే అరక్ లాంటి ప్రాంతాలు గెలిచిన తక్కువ మెజార్టీతో గెలిచారు వీళ్ళు, గెలిచినటువంటి 2 సీట్లలో కూడా తక్కువ మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఎస్టీ సామాజిక వర్గ ఏరియాల్లో కూడా బీజేపీ జాయినింగ్ వల్ల ఆ ఇంపాక్ట్ కనిపించింది. రెండవది యూత్ లో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా కూటమికి ఫెచ్చింగ్ అయింది. ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా పనిచేసినట్టు కనబడుతుంది. కానీ అంత భారీగా ముగ్గురు కలిసి అన్ని వ్యూహాలు చేసి ఇంత చేసినా ఆ 40% ఓటు బ్యాంక్ అయితే కదిల్చలేకపోయారు. వైసీపీ కొన్నది మహా అయితే ఒక 5-6% అనుకుంటా కదా వీళ్ళకి అట్నుంచి వచ్చింది కేవలం. అది చాలా తక్కువనే అనుకోవాలా? ఓకే, దానివల్లే ఈయన కొప్పుకూలిపోయారు అనుకో, కానీ సింపుల్గా రేపొద్దున పైకి లేవడానికి ఆస్కారం ఉందని అనుకోవాలి. పోలరైజేషన్ రీపోలరైజేషన్ అనేది డెమోక్రసీలో సహజం. ఇప్పుడు ఇదివరకు మనం ఏమనుకుంటామంటే 2-5% తటస్థులు అనేటువంటిది అనుకున్నాం. ఇప్పుడు పార్టీల లాయల్టీతో సంబంధం లేని వాళ్ళ సంఖ్య 10% పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. అది మనం మెచ్చుకోవాల్సిన అంశం. కానీ మంచి పరిణామం, అది చాలా మంచి పరిణామం. తటస్థులు 10% ఉండటం చాలా ఉపయోగం. 2014-19లో జరిగింది ఏంటంటే తటస్థుల సంఖ్య తగ్గిపోయింది. తెలుగుదేశం వైపా వైసీపీ వైపా అన్నటువంటి పోలరైజేషన్ జరిగింది 14-19లో. ఇప్పుడు అలా కాకుండా ఓటింగ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ 10% అన్నది తేలింది. ఈ 10% అన్నటువంటి కారణంగానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10%లో ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే ఈ పెన్షనర్లు, మిగతా విద్యావంతులు, వీళ్ళు పార్టీలకు అతీతంగా ఆలోచించేటటువంటి వాళ్ళ సంఖ్య 10% పెరిగింది. ఈ 10% దెబ్బే ఇప్పుడు జగన్ని బాగా కొట్టినట్టుగా కనబడుతుంది. కానీ అదే కోలుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం నిర్ణయాలు లేదంటే సంక్షేమాలు దీని మీదైనా పోరాడమేనా? మళ్ళీ కుల సమీకరణాలు 2019లో సక్సెస్ అయ్యాం, ఇప్పుడైతే ఫెయిల్ అయ్యాం, కానీ మళ్ళీ అదే ఫార్ములా పట్టుకుని ముందుకెళ్ళాలా? అది చూడాలి ఏం చేస్తాడో అతను అన్నట్టు. ఇప్పటికిప్పుడు మనం జడ్జి చేయలేం కదా 5 ఏళ్ల తర్వాత. ఫస్ట్ అయితే ముందు పార్టీని కార్యకర్తల్ని మొబిలైజ్ చేసుకోవడం, ఇబ్బంది పడకుండా చూసుకోవడం, కష్టం లేకుండా చూసుకోవడం, ఆ పనిలో వెళ్ళాలి. వాళ్ళని ఇప్పుడు కేసులు పెడతారా? ఇప్పుడు దాడులు జరిగినాయి, దాడుల తర్వాత సెకండ్ ఫేజ్లో కేసులు ఇబ్బందులు ఉంటాయి. అవి ఉంటే కనుక ఇప్పుడు అది సింపతి తీసుకురావచ్చు. తెలుగుదేశం మీద సింపతి ఎందుకు వచ్చింది? ఈ తెలుగుదేశం జనసేన వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అన్నటువంటి సింపతి వచ్చింది.
గతంలో జగన్ మీద సింపతి ఎందుకు వచ్చింది వైసీపీ వాళ్ళ మీద? అప్పుడు వేధిస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకొక పార్టీ వాళ్ళని వేధిస్తే మన వాళ్ళు సైకలాజికల్గా సాటిస్ఫై అవుతున్నారు. అదే సందర్భంలో పబ్లిక్లో అది నెగిటివిటీ అవుతుంది. అధికారంలోకి రాగానే ఇటువంటి దాడులు జరగడం పార్టీల మధ్య ఒకే సీరియస్గానే ఉంటుంది, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రజలు అంత సీరియస్గా చూస్తారు వాటిని. ఏదో రాజకీయ పార్టీలు 2 పార్టీల నాయకులు కొట్టుకుంటున్నారులే అని లైట్ తీసుకుంటారు. ఇప్పటితో ఆగిపోతే 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మర్చిపోతారు. అవును. ఇది కొనసాగుతూ ఉంటే గనక ప్రజలు సీరియస్గానే చూస్తారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క ప్రజావేదిక 5 ఏళ్ళు వెంటాడినప్పుడు ఆగుతాయి చర్చ. ఇంకోటి శిలాఫలకాల ధ్వంసం. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో పెట్టినయో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టినయో, లేకపోతే చంద్రబాబు గారి, కిరణ్ కుమార్ రెడ్డో, లేకపోతే ఇలా ఏమన్నా ఉన్నాయి. ఇవన్నా ఇంకో ప్రభుత్వం వచ్చి ధ్వంసం చేసినవి ఉన్నాయా? ఒక వ్యవస్థని, ఒక ముద్రని చెరిపేయాలన్న ప్రయత్నం జరిగింది. ముద్రని చెరిపేయాలన్న ప్రయత్నం అంటే ఏంటి? చరిత్రని మర్చిపోయేలా చేయాలనుకోవడం, మార్చేయాలని చూడటం. అలాంటిది సమాజం హర్షించదు. ఇప్పుడు ఎవడో నోటి దోల కొద్దీ వ్యక్తిగత దోషాలకు దిగాడు, బూతులు తిట్టాడు, అలాంటి వాళ్ళ విషయంలో పబ్లిక్ కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ఆడు ఆగాడు వీడు చేశాడు అన్నటువంటి రూట్లో పోతారు, అది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆస్తుల ధ్వంసం అన్నటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు అదేదో మనం ఏమంటాం, ఇది ప్రజావేదిక కూల్చారు. ఇక్కడ ఈ మోడల్ ఇల్లు కూల్చారు, పేదల కోసం పెట్టినటువంటి మోడల్. మరి ఏంటి తేడా? ఇది ప్రభుత్వ సొమ్మే, అది ప్రభుత్వ సొమ్మే కదా, ధ్వంసమే కదా. అట్లాగే ఇతరత్ర ధ్వంసం చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి సహజంగా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు 5 ఏళ్లలో ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీ వాళ్ళు తప్పించి జనం ఏమన్నా మాట్లాడారా? ఈ జరిగిన ఇన్సిడెంట్స్ విషయాల్లో కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేశారు. జనం ఎప్పుడు కూడా బయటకు వచ్చి రోడ్లు ఎక్కేసి నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడరు. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాట్లాడాలి జనం. మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా వైసీపీ వాళ్ళని ఏమి తప్పని చెప్పేసి ఓట్లేమి తక్కువేమి వేయలేదు కదా, వాళ్ళకి ఘన విజయం ఇచ్చారు కదా. కాబట్టి అప్పుడు ఎప్పుడు చూపించాల, మెయిన్ ఎలక్షన్స్లో చూపెట్టారు. ఈవెన్ చంద్రబాబు గారిది అయినా సరే 14 తర్వాత ఆయన ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పి స్థానిక ఎన్నికల్లో కూడా తెలియలేదు. కాకినాడ ఎలక్షన్ జరిగింది, నంద్యాల ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్స్ లో కూడా తెలియలేదుగా. మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు దారుణమైనటువంటి దెబ్బ. కాబట్టి మన దగ్గర మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూపెడుతున్నారు. కాకపోతే ఒక ఆస్పెక్ట్ లో ముందుగానే వీళ్ళకి హింట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కానీ దాన్ని వీళ్ళు గ్రహించాల, అది అభ్యర్థులు తప్పుగా భావించి వాళ్ళ మీద వేటు వేశారు. ఆ దెబ్బ కొట్టింది. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసినప్పుడు 2019లో ఏదో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫాస్ట్ అంటారు కదా, అలా గడిచిపోయింది. ఇమీడియట్గా ఆయన రాగానే వైన్ షాపులు మార్చేయడం కానీ ఇవన్నీ టక చేసేసి. బాబు గారు 3 సార్లు పరిపాలన చూశారు కదా మీరు, ఇప్పుడు 4వసారి. ఆయనలో అంత ఫాస్ట్ కనిపించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమన్నా ఆయన మారుతున్నట్టు ఏమైనా సంకేతాలు వస్తున్నాయా? చూడాలి. ఇప్పటి నుంచి ఇవాళే కదా బిగిన్ అవగానే మనం అట్లా కంపేర్ చేయడం. ఇంకోటి ఏంటంటే అంత చేసినా మరి జగన్ ఓడగొట్టారు కదా, అట్లా చేయాలని నేను ఎందుకు అనుకుంటాడు? బేసిక్గా ఆయన రావడంతోనే ఈ షాపుల సిస్టమ్ మార్చేశాడు, లేకపోతే అన్ని సిస్టమ్స్ మార్చుకొచ్చాడు, పాలనా విధానం మార్చుకొచ్చాడు. అయినా కూడా ఓడగొట్టినప్పుడు అట్లాగే చేయాలని ఇంకోళ్ళు ఎందుకు అనుకుంటారు? అట్లా చేసి మనం చెడగొట్టుకోవాలనుకుంటారా? ఆలోచించి చేయాలనుకోవచ్చేమో. చంద్రబాబు గారు అనాలోచితంగా అతను చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, అతను వేగంగా మద్యం పాలసీ మార్చేశాడు. సొంత కార్యకర్తలు సొంత నాయకులకు కూడా తినడానికి డబ్బులు లేకుండా పోయింది. ఇసుక పాలసీ మార్చేశాడు, వీళ్ళు ఎవరు తినలేదు. మామూలుగా అయితే ఒక జర్నలిస్ట్ గాను లేకపోతే ఒక తటస్థుడు గాను మనకి అది తప్పని అనిపిస్తుంది. నాయకులు కార్యకర్తలను తినటం ఏంటి, మేపడం ఏంటి, అంతే కదా, అవినీతి చేయడం ఏంటి అన్నటువంటి. కానీ పార్టీ కేడర్ బ్రతకడానికి అదొక ఇరుసు అన్నటువంటిది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కనబడుతున్నది అది. అంటే ఆ వర్గం అంటే తినిపించు అన్న ఫార్ములాని జనం ఒప్పుకుంటున్నారు తప్పించి గడ్డివాము దగ్గర కుక్కలాగా నేను తిన్ను ఇంకొకళ్ళని తిన్నివ్వను అంటే ఒప్పుకోవట్లేదా? ఫార్ములా మారిందేమో జనంలో, కరప్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారేమో. ఎందుకు అంటే కేంద్రంలో ఒక పక్కన అభివృద్ధి తక్కువ ఏం చేయలే, సంక్షేమ పథకాలు తక్కువ ఏం చేయలేదు, అన్ని చేసినా కూడా మోడీకి కూడా సీట్లు తగ్గించారు కదా.
అదే కదా. అంటే అర్థం ఏంటి? ఆయన తిన్నయట్ల పద్దాక ఈడీలు సిబిఐలు ఇవన్నీ అక్కడ కనబడుతోంది కళ్ళెదురుగుండా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు స్వాధీనాల నుంచి అవినీతి దాకా. కానీ అది ప్రతిపక్ష వేధింపుల కింద ఫీల్ అవుతున్నారు, అంతే తప్పించి అది అవినీతి అని ఫీల్ అవ్వట్లేదు. ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే ఎంత దోచేసాడరా, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎంత దోచేసాడరా అంటున్నారు కానీ ఎవడు తింటలేదురా అంటున్నారు మనోడి దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వాడు లక్షల కోట్లు తినేశాడంటారు జగన్ గారు అని వాళ్ళ నుంచి మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భంలో ఈ ఇసుక ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవడు తినలేదంట అనేటటువంటి మాట మాట్లాడతారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఉచిత ఇసుక అంటున్నారు, ఉచిత ఇసుక అంటే ఎవరు తింటారు? ఉచితంగా జనాలకు వస్తుందా? అంటే ఆటోమేటిక్గా సంక్షేమం పెరిగినప్పుడు కరప్షన్ కూడా పెరిగిపోద్దా, ఇంకా పెరిగిపోద్దని డిసైడ్ అవ్వాలా? సంక్షేమంతో కరప్షన్ పెరిగితే కనుక ఇప్పుడు సంక్షేమంతో కరప్షన్ పెరగదు నాకు తెలిసి. ఇప్పుడు జగన్కి సంబంధించిన పథకాల్లో ఎక్కడ కరప్షన్ కనబడలేదు కదా మనకి. జన్మభూమి కమిటీలు దాని తరహాలో అయితే జరగలేదు. ఇక్కడ కరప్షన్లో 2 రకాలు. ఒకటి పబ్లిక్ దగ్గర దాకా వెళ్ళే కరప్షన్, దాన్ని చూస్తారు జనం. పొలిటికల్ కరప్షన్ లేదా గవర్నమెంట్ బేస్డ్ కరప్షన్, దాన్ని మాట్లాడుకుంటారు. ఓట్లు నెగిటివ్గా వేస్తారా లేదా అన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఓట్లు నెగిటివ్గానే వేస్తారు జగన్కి. ఇసుక మద్యం లాంటిది పై లెవెల్లో తినడానికి మనం ఎందుకంటాం? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ 2 వైపులు కరప్షన్ ఉంటే ఇక్కడ 3 ఒకవైపే చేసుకొచ్చాడు, కింద వాళ్ళని తిననివ్వలేదు అన్నటువంటి ఫీలింగ్. దీన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు జనం అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు ఇక మీదట ఏమన్నా బయట తీస్తారేమో. ఇప్పటికే ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు ఎంత రోజా తినేసారని ఒక పాయింట్ బయట తీశారు. కొన్ని పథకాల్లో డబ్బులు మంత్రుల్లో తినేశారు, లేదంటే జగన్ తినేశాడు అనేది కూడా రేపొద్దున బయటకు వస్తే నిజంగా సంక్షేమంలో కూడా కరప్షన్ జరుగుతుందని అనుకోవాలి. ఇంత భారీగా ఇచ్చి కూడా కరప్షన్ ఎలా సాధ్యం అని అనుకోవాలి. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అని సంక్షేమం మనం కదా, అవన్నీ ఇంకోటి ఏంటంటే 100 కోట్ల రూపాయల స్కీమ్ 100 కోట్లు ఎట్లా తింటారు? అదే కదా. దాంట్లో ప్రోగ్రామ్ నిర్వహించాడు, టెంట్ దగ్గర 10 రూపాయలు అయితే 50 రూపాయలు పెట్టాడను ఇవి. దాన్ని రోజా ఏం చేస్తుంది? అదే వాళ్ళు ఏం చేస్తారు, కింద అధికార యంత్రాంగంతో నడుస్తుంది. వాళ్ళకి ఏమన్నా ఇస్తే అంశంగా ఏమన్నా ఇస్తారా, అవి చూస్తారా? ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం నడుస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏం చూపెట్టగలిగారు వీళ్ళు? ఇవన్నీ కాకపోతే ఏంది, కొన్ని రోజుల పాటు కేసులు, తిప్పడాలు, ఇవి. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అట్లా తిప్పడానికి కదా. దానివల్ల కదా చంద్రబాబు గారు మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు లేదు వీళ్ళు అట్లాగే చేశారు అనుకోండి, మళ్ళీ అదిగో అవతల వాళ్ళని వేధింపులు అన్నట్టు. ఇప్పుడు క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే కరప్షన్ అన్నటువంటి దాన్ని జనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. ఓసారి ఏమో అటికేస్తున్నారు, ఓసారి కరప్షన్కి అనుకూలంగా వేస్తున్నారు. లేదా వీళ్ళు కరప్షన్ చేశారంటున్నారా చేయట్లేదు అంటున్నారా అన్నది అర్థం కావట్లేదు. అక్కడ మార్పు కోరుకుంటున్నారు ముందు ఈసారి నాయకుడికి. నాకు నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తున్నాను, 2014 నుంచి కూడా ప్రజలకి విభజిత ఆంధ్రప్రదేశ్లో అంబిషియస్ పీపుల్ మనకి, అంటే ఏదో కావాలి అన్నటువంటి కసి. దానికి కారణం ఏంటంటే విడిపోయాం మనం. మొన్నటిదాకా హైదరాబాద్ మందే అనుకున్నాం, కాదయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరు ప్రధాన పట్టణాల్లో ఉంటున్నారు. అది ముంబై, అదే హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్య, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల, అంటే మధ్యతరగతి కుటుంబాలలో ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని ఒకళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడున్న ఆ బిడ్డలు ని చూసినంతసేపు అదిగో అక్కడ ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ చర్చ నడుస్తా ఉంది. అదే సందర్భంలో అక్కడికి వెళ్ళలేకపోతున్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అట్లాంటిది ఏదో కావాలన్నట్టు ఒక అంబిషన్ ఇక్కడ. అంటే ఏదో కావాలి కాదు, ఓ రకంగా హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్లో కావాలి అన్నటువంటి ఫీలింగ్. అది చేయలేకపోయారని నాడు చంద్రబాబుని, ఇప్పుడు జగన్ని, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి అధికారం ఇచ్చింది అదే, మళ్ళీ అట్లాంటివి చేస్తానన్నారు కాబట్టి. అంటే ఇక్కడ జగన్ ఏమో విశాఖపట్నం అతను ముందుకు పోనివ్వలేదు కాబట్టి చేయలేకపోయాడు. ఈయన అమరావతి మళ్ళీ చేస్తానంట. ఇప్పుడు హైదరాబాద్ తరహాలో వచ్చేసింది అనుకోండి, ఇంకా తిరుగులేదు. అదే రాలేదనుకోండి, మళ్ళీ రేపు పొద్దున మైనస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓట్లేసే వాళ్ళల్లో దాదాపుగా 1/20% ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇక్కడ ఓట్లేసే వాళ్ళు అంటే ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళలో. అదే సందులో ఇంకొక 10-15% అదేది ఉద్యోగాల రీత్యా, ఒక 10-15% ఉపాధి రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అంటే 35% మంది యంగ్ ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. అవును అవును ఈ 35% మంది అక్కడ కూర్చుని ఎంతసేపు అక్కడ చూసిన కంటితో ఇక్కడ చూస్తున్నారు. అవును రాజును చూసిన కంటితో మొగుడు చూస్తే మొట్ట బుద్ధేస్తుంది అంటారు కదా. ఉమ్, సహజంగా ఆ ఫీలింగ్తో ఏ ప్రభుత్వం నీకు చాలట్లా. అదే కదా. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అమరావతి స్టార్ట్ చేశారు, 4 బిల్డింగ్లు కట్టారు, అది. అవును కానీ అదేంది 4 బిల్డింగ్లతో ఎట్లాగా ఉమ్, అనుకున్నారు. అవును ఇతను వస్తే ఆ సిటీ ఇదంతా డెవలప్ చేసుకొస్తాడు అనుకున్నారు. ఉమ్, ఇతను శాంతం అమరావతిని పక్కన పెట్టి విశాఖ వెళ్ళాడు. అవును పోనీ అది చేయగలిగి ఉంటే ఉమ్, ఇష్యూ ఉండేది కాదు, ఉమ్, చేయలేకపోయాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ ఉండేటువంటి యాంబిషన్, మనకి ఏదో కావాలి అన్న కసి ఉమ్, రోజు రోజుకి పెరుగుతున్నంత వరకు అది అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి మైనస్. ఉమ్, అది చేసి చూపెడతారు. ఉమ్, ఇప్పుడు మనం కడుపు నిండా భోజనం అనుకున్నప్పుడు ఉమ్, ఇక్కడ పెట్టగలిగేది ఎంత, మనకున్న బడ్జెట్లు ఈ సిస్టంలో అవును ఓ కూర, ఓ పచ్చడి, ఉమ్, ఓ మజ్జిగ, ఉమ్, అంతవరకు చేయగలుగుతుంది అంతే. ఏ ప్రభుత్వం. ఉమ్, కానీ పంచపక్ష పరమాణాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉమ్. కాబట్టి వ్యతిరేకత అనేది పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. కానీ చంద్రబాబు గారు ముందు, చంద్రబాబు గారి వైపు చాలా కళ్ళు ఆశగా చూస్తున్నాయి ఆయన సంతకాలు పెట్టిన తర్వాత, లేదంటే రేపు జూలై 1. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆయన పెట్టిన సంతకాలు కానివ్వండి, వీటన్నిటికంటే మేజరు అమరావతి రాజధాని రైతుల ఎదురుచూపులు. దాదాపు ఏళ్ల తరబడి వాళ్ళు చేసిన దీక్షలు కానీ ఇవన్నీ. దానికంటూ అంటే హామీ ఇవ్వక్కర్లేదేమో, ప్రత్యేక హామీ అంటూ ఏమీ ఇవ్వలేదు, దాని గురించి ఎక్కడా కూడా ఏమి లేదు. వాళ్ళ ఇంతకుముందు ప్రభుత్వం, వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పినట్టు అవి ఇమీడియట్గా తీరుస్తారా, లేదంటే అందులో కూడా మళ్ళీ ఒక ప్రకటన ఏమైనా చేస్తారా, మార్పులు చేర్పులు ఉంటాయి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు అమరావతి విషయంలో జగన్ రకరకాల పాలసీలు తీసుకొచ్చాడు. ఏ పాలసీని ముందుకు పోనీలా. బెజవాడలో కలపాలనుకున్నాడు, గుంటూరులో కలపాలనుకున్నాడు, సపరేట్ మున్సిపాలిటీ అనుకున్నాడు, ఏది జరగనేలేదు. అది ఇప్పుడు జరుగుతాయి. అప్పుడు ఏదో ఒక లిటిగేషన్ కేసు వేయడం, అది సుదీర్ఘకాలం పాటు చర్చ రావడం, ఇవన్నీ ఎందుకు అనుకుని వైజాగ్ పోయాడు, అవును అది అవ్వలేదు. కాబట్టి అతను ఏ పని చేయలేదు. ఇప్పుడు అడ్డం ఉండదు, ఈయనకి అడ్డం ఉండదు, ఈయనకి అడ్డం ఉండదు, ఖచ్చితంగా చేసేస్తారు. ఇంకోటి ఇదివరకు కాస్త అప్పట్లో ఒక ఎదురు తిరిగింది కాపులు. లాస్ట్ ట్రిప్ 2014లో తమ ప్రాంతాలను కూడా కలుపుకుంటామంటానికి ప్రయత్నించడం, అది నచ్చక కాపులు ఎదురు తిరగడం. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ ఆందోళనకి దిగింది. అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. ఈ దఫాగా శాంతో అదే జగన్ వస్తే మొత్తం ఇక్కడి నుంచినే పట్టుకుపోతున్నాడు అనేటప్పటికి వీళ్ళిద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు ఏ లిటిగేషన్ రాదు. మీరు చూడండి, ఇక ఈ అమరావతి విషయంలో లిటిగేషన్ కోసం కోర్టుకి ఎవరు వెళ్ళరు. కోర్టులో ఉన్న లిటిగేషన్స్ అన్ని విత్డ్రా చేసుకుంటారు. చేసేసుకుంటే ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే, ఇది నాకు తెలిసి 6 నెలల్లో చేస్తారనుకుంటున్నా. అక్కడ రోడ్లు వేసేసి పవర్ సప్లై, కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు వాళ్ళకి రెండు ఇమీడియట్ గా అయిపోతాయా? అది ఏముంది, వేసేయడమే కదా. ఇప్పుడు జగన్ ఇద్దాం అనుకున్నాడు, తీసుకోవాలి. ఎందుకని, మాకు ఒక నగరం లాగా తయారయ్యి ఆ రూట్లో అనుకుంటే చెయ్యట్లేదు కదా నువ్వు అని. ఇప్పుడు బాబు గారు వస్తుంటే చేస్తున్నారు. అప్పట్లో మాస్టర్ ప్లాన్ నే మార్చేశారు అని ఏదో అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మాస్టర్ ప్లాన్ ని ఈయన కంటిన్యూ చేస్తారా బాబు గారు? మార్చిన మాస్టర్ ప్లానే కంటిన్యూ చేస్తారు. మొదట్లో వేసిన రోడ్డుని తర్వాత ఏదో వీళ్ళ దగ్గర దాకా తీసుకెళ్లారు. ఇదంతా అప్పుడు చూపెట్టింది, కంప్లైంట్ కేసు పెట్టింది కూడా. కానీ హైకోర్టు ఏందని సీరియస్ గా తీసుకోలేదు కదా, దానివల్ల ఎవరు లబ్ధి పొందలేదు కదా అన్నది. దాని మీద బెయిల్ కూడా ఇచ్చేసింది, ముందస్తు బెయిల్ కూడా. కాబట్టి ఇక ఆ కేసులన్నీ విత్డ్రా చేసేసుకుంటది ప్రభుత్వం. ఆటోమేటిక్ గా అదే కొత్త మాస్టర్ ప్లానే ఫైనల్ అవుతుంది. అది దాని ప్లాన్ రెడీ చేస్తారా మళ్ళీ ఇప్పుడు బాబు గారు? వీళ్ళు చేసిందే, జగన్ ఏం చేయలేదు. ఇక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ని ఆపేయాలనుకున్నారు వీళ్ళు. ఫస్ట్ ఒక మాస్టర్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళీ వేరేగా మార్చారు అని అనుకున్నారు. అంతే తప్పించి వీళ్ళు ఇంకో మాస్టర్ ప్లాన్ ఏం తయారు చేసి, కాబట్టి అప్పట్లో ఉన్న ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. రాజధానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పుడు అడిషనల్ గా ఏమైనా నిధులు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారి ముందున్న అదొక సవాలా, లేదంటే ఉన్న నిధులతోనే ఆయన అనుకున్న రాజధాని పూర్తి అవుతుందా, సాధ్యం అవుద్ది 5 ఏళ్లలో? ఈ కేంద్రం నుంచి నాకు తెలుసు 10-15 వేల కోట్లు వస్తాయి అంటే అప్పుడు ఏదో వచ్చినాయి వాడేశారు అన్నారు కదా, అప్పుడు కూడా ఇలాగే 10,000 కోట్లు ఎంతో కేంద్రం ఇస్తే అయిపోయింది వాడేశారు అన్నారు. హడ్కో లోన్స్ ద్వారా కొంత తీసుకున్నారు. హడ్కో లోన్స్ కేంద్రం భరించేటట్టు, రీఎంబర్స్ చేసేటట్టు. అది టోటల్ గా కలిపితే అప్పుడు ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు. మిగతాది 43,000 కోట్లు పిలిచారు, ఆపేశారు మధ్యలో వర్క్స్ అని. ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి ఏడాది లోపు ఆ మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్
ఇవన్నీ పూర్తయిపోతాయి ఉమ్, ఫస్ట్ ఫేజ్లో. ఉమ్, అవి ఫస్ట్ పూర్తి చేసేస్తారు. అవును. రెండవది ప్లాట్లు ఇచ్చేస్తారు జనాలకి. ఉమ్, జనాలకు ప్లాట్లు ఇచ్చేసేస్తే ప్రైవేట్ ఎంగేజ్మెంట్ బిగిన్ అయిపోతుంది. ఉమ్, ఇళ్ళ, షాపుల, షాపింగ్ మాల్సా, ఉమ్, థియేటర్లా ఉమ్, ఇట్లాంటివి వచ్చేస్తాయి. ఉమ్, ఇది ఎప్పుడైతే వచ్చేస్తుందో ఒక నగరం తయారైపోతుంది. ఉమ్, నగరం తయారైపోయాక ఇంకెవడో ఎంపీకేదేం లేదు అంతే. ఫ్యూచర్లో. ఉమ్, ఉమ్, అదే అద్భుతమైనటువంటి అదొక అమరావతి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ సెట్ అయిపోతుంది. ఉమ్. అది సెట్ అయిపోయిన తర్వాత ఇక భవిష్యత్తులో మార్పు చేర్పులకి ఇంకెవడో ధైర్యం చేసేది ఉండదు. అమరావతి అనే ఒక రాజధాని అయితే చూపించేస్తారు బాబు గారు ఖచ్చితంగా ఈ టర్మ్లో మొత్తం కంప్లీట్గా. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఇంకా అయోమయంలోనే కంటిన్యూ అవుతుందా? తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానీ మంత్రులతో ఎమ్మెల్యేలతోటి ఎంపీలతో భేటీ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారంట. అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అయోమయంలోనే ఉన్నారా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓడిపోయినటువంటి సందర్భంలో కారణాలు ఏంటి అవును, సమీక్ష అని ఎవరు సమీక్షించుకుంటారు? ఓడిపోయిన వాళ్ళే సమీక్షించుకోవాలి. చేసుకుంటున్నారా? బేసిక్గా ఏమవుతుంది, మళ్ళీ ఇంకో ఎత్తుగడ. ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు కుల పోలరైజేషన్ జరిగింది అవతల. అదే సందర్భంలో రెడ్లు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నావు, వాళ్ళకి ఎక్కువ ఇస్తూ రెడ్లను అవమానపరుస్తున్నావు అన్నటువంటి ఉద్దేశం. కానీ జనంలోకి ఏం వెళ్ళింది? మొత్తం రెడ్లనే పెట్టుకున్నాడని. ఏది కరెక్ట్ అనాలా? రెడ్లేమో మొత్తం నువ్వు రెడ్లకేం దోచిపెట్టట్లేదంటూ రెడ్లు తిరస్కరించారు. ప్రతిపక్షాలేమో నువ్వు రెడ్డి రాజ్యం నడుపుతున్నావు అని చెప్పారు. ఏది కరెక్ట్? ఇందులో ఏం సమీక్షించుకోవాలి అతను? ఏం సమీక్షించుకుంటాడు? అది ఇక్కడ అసలు పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇతను ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఓటేం రాబడతాడు? ప్రత్యేకించి రాదు. కాపు సామాజిక వర్గం నుంచి ఏం రాబడతాడు? రాదు బేసిక్గా. కాబట్టి ఇప్పటికిప్పుడు వాటిట్లలో ఇతని ఫార్ములా ఏమి ఉండదు. ఇతని ఫార్ములా ప్రస్తుతం ఉన్న వాళ్ళని కాపాడుకోవడం. ఎవరైతే ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళందరినీ వాళ్ళని కాపాడుకోవడమే సరిపోతుంది. అందుకనినే అతను చేస్తున్నది వరుస పెట్టి మీటింగులు. ఆ మీటింగుల సందర్భంగా వాళ్ళతో మాట్లాడటం, ఇది నడుస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఇంతవరకు ముఖ్యమంత్రి అయ్యాక అతను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఉన్న గీత చెరిపేశాడు. గతంలో చంద్రబాబు చేసింది కూడా అదే. అయితే కాస్తన్న పార్టీ యాక్టివిటీ నడుపుకోవడానికి వాళ్ళ దగ్గర సీనియర్లు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి నడిచిపోయింది. ఇక్కడ అసలు అట్లాంటి ఇదే లేదు. ఆవురావురమంటూ 9 ఏళ్ళు ఎదురు చూసినోడికి ప్రభుత్వం వచ్చేటప్పటికి అందరు వెళ్ళిపోయి ప్రభుత్వం మీద పడిపోయారు. పార్టీని పట్టించుకున్నాడు ఒక్కళ్ళేడు. అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎప్పుడు జరిగిన తర్వాత కంప్లీట్ పక్క వెళ్ళిపోయింది. అసలు నాయకులతో జగన్ మాట్లాడింది ఎప్పుడు? ఏదన్నా వెళ్ళినప్పుడు 100 సార్లు ట్రై చేస్తే ఒకసారి. ఎట్లా ఉంటుందంటే, రాజశేఖర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5-6 ఉండేవాళ్ళు. జన్నత్ హుస్సేను, లేకపోతే ఇట్లా రకరకాల పేర్లు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ పేర్లు నోట్ చేసుకునేవాళ్ళు. ఏ పని మీద వచ్చారన్నది నోట్ చేసుకునేవాళ్ళు. ఏది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో ప్రవర్తించిన తీరును బేస్ చేసుకుని తర్వాత ఫాలో అప్ చేసేవాళ్ళు, మీ పని అయ్యిందా లేదా అని. అసలు జగన్ జమానాలో అది ఎట్లా నడిచింది? వచ్చారో పని అడిగారు, అనా చూడని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ధనంజయ రెడ్డి వైపుకి తిప్పుతారు. ఆయన ఎన్ని చేస్తాడు? వాస్తవంగా ఓ 10 మంది ఉండాలి చుట్టూతా. ఆ 10 మందిలో నువ్వు ఇది చూసుకో అని చెప్పాలి. అది ఫాలో అప్ అవ్వాలా, నా దగ్గర రిపోర్ట్ ఉండాలని అనాలి. కానీ ఫస్ట్ టైం సీఎం అయ్యేటప్పటికి అంటే చుట్టూ వైఫై వచ్చేస్తుంది, పవర్ వైఫై. ఈ అధికారులు నేను చూసుకుంటాను లేండి సార్ అంటే. ఒకసారి ఒక అతను ఎవరో చెప్పాడు అనమాట, వీళ్ళకి ఒక 1 crore అయ్యేటట్టు చూడండి అని చెప్పి. అతను చెప్పేశాడు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడదో ఎతికి డబ్బులు అరేంజ్ చేయాలి అతనికి. అంతేగాని దానికి ఒక సిస్టమ్ సెట్ చేయలేదు అతను. వీళ్ళకి ఈ డబ్బులు ఇదిగో చోట్ల అంశం అమౌంట్ పెట్టి నేను చెప్పానంటే వీళ్ళకి ఇవ్వాలి, దాంట్లో తీసేయండి అనే లెక్క లేదు అక్కడ. ఇలాంటి అయోమయం అన్నటువంటి సమస్య ఉంటుంది. అధికారులకు కూడా ఇబ్బందే కదా. అదే అధికారులకే పెద్ద తలనొప్పి. వాళ్ళకి ఇప్పుడు ఈయన 1 కోటి అరేంజ్ చేయమన్నాడంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి పేకాలా, ఎట్ట ఇప్పించాలా, ఇదే పని. నేను చెప్పాను కాబట్టి జరిగిపోవాలని అతను అంటాడు. అంతే. ఎట్లా అనేటటువంటిది అడగే ధైర్యంగా లేదు. ఎట్లా అని అడిగాడంటే ఇతనికి పనికిరాదనేసి పక్కన పెట్టేయమంటాడు.
అబ్బో. ఈ యాటిట్యూడ్లు ఉంటాయి. నాయకుల్ని పట్టించుకున్నది లేదు, కార్యకర్తలను పట్టించుకున్నది లేదు. అదే కదా. సిద్ధం సభల దాకా కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకున్నారు? అవును. అసలు ఎక్కడో ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇదివరకు జగన్ ఇంటి దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లు. ఏనాడన్నా అసలు ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు జగన్? ఒక్కసారన్నా 5 ఏళ్లలో? పార్టీ ఆఫీస్కి పోలేదు అతను. అంటే సజ్జలు నడిపేవారంట. సజ్జలు కూడా నడపలేదు. సజ్జలు తన ఇంట్లో, తన ఆఫీస్ దగ్గర, లేకపోతే జగన్ ఇంటి దగ్గరలో ఆఫీసు, ఈ రెండే. అసలు పార్టీని ఎవడూ నడపలా, ఎవరు పట్టించుకోలేదు. పార్టీ కార్యాలయానికి పోయి అయితే ఎవడన్నా కార్యకర్తకి పలకరించేవాడు ఎవడు? నువ్వు తెలుగుదేశం పార్టీలో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోజనాలు ఉంటది, ఆ సిస్టమ్ ఉంటది. అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎట్లుంటుందో తెలియదు. బట్ సహజంగా ఏంటంటే అధికారంలో లేని రోజుల్లో కూడా అక్కడ, ఇది అధికారంలో ఉన్నప్పుడు కూడా భోజనాలు ఇట్లాంటి ఏర్పాట్లు అయితే పార్టీ ఆఫీస్ లో సిస్టమేటిక్ అయితే నడపడం అనేది ఉండాలి. వీళ్ళకి సంస్థాగతంగా ఫస్ట్ నుంచి లేదు. ప్రెస్ ని కూర్చోబెట్టి మాట్లాడడము, టీ ఇవ్వడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఈ ఫీడ్బ్యాక్ తీసుకెళ్లి జగన్ కి చెప్పడము చేయరు. ఇక్కడైనా ఉంటే ఉంటది. ప్రాంతీయ పార్టీలో సహజం అది. అది పెద్ద సమస్య అయిపోయింది. రెండవది ఏంటంటే నాయకులకు సంబంధించి పదే పదే వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నా, అయిపోతులే మనోడు గెలిచేస్తాడు, అన్ని కోట్ల మందికి ఇచ్చేసాం, ఎవడు వదులుతాడు, 1,45,00,000 మందికి ఇచ్చేసాం, అబ్బా ఇద్దరు 2 ఓట్లు వేసుకో, ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి అవతలకి అనే మాటనే వాళ్ళు వేసుకున్నారు. కానీ 1,45,00,000లో కూడా 10 లక్షలు తగ్గారు అన్నది వీళ్ళు కూడా ఊహించుకోలేదు కదా. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు పడుతుందని నమ్మారు. జనం ఇట్లా కొడతారు అనుకోలేదు. జగన్ ముందున్న మరో థ్రెట్ ఎమ్మెల్సీలను కాపాడుకోవడమా? నిజంగా ఎమ్మెల్సీలకు గేలం వేసి టీడీపీ లాగే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? చేస్తారు, ట్రై చేస్తారు. కాకపోతే ఎక్కువ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఎవరినన్నా తీసుకునేటప్పుడు వాళ్ళని మళ్ళీ ఇక్కడ మనం అకామిడేట్ చేయాలి కదా. ఇక్కడే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. చేయలేదు అప్పుడు ఎమ్మెల్సీలకి, వాళ్ళకి కూడా మంది ఎక్కువైపోయారు, 151 మంది. ఇప్పుడు వీళ్ళకి 164. ఇంకా అప్పుడు కూడా ఏంటి, ఎందుకని చేయలేకపోయాడు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డాడు కదా జగన్. మండల్లో ఆధిపత్యం లేకపోవడం వల్ల 3వ ఏడుకి సెట్ అయింది అతనికి. ఫస్ట్ అందుకే కదా రద్దే చేసి పడేయమని చెప్పి చేసి పంపించింది. అమరావతి దగ్గర నుంచి అనేక బిల్లులు మండల్లోనే కదా ఆపింది ఇదంతా కూడా. కాబట్టి అక్కడ వీళ్ళు అకామిడేట్ చేయలేరు. కాబట్టి ఎంత ప్రలోభ పెట్టినా 3, 4, 5 అంతే. మళ్ళీ ఒకవేళ అందులో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి మండలి ఇవ్వాలి. అక్కడ ఇదో తతంగం కదా, వర్కౌట్ కాకపోవచ్చు. పరిపాలన ఇబ్బంది పెట్టడంలో, లేదంటే బాబు గారిని ఇబ్బంది పెట్టడంలో మండలి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఉందా? చుక్కలు చూపిస్తారు రేపొద్దున? చూడాలి. అది అంటే వేగ్గా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రతీకార వాంఛ అంటే వాళ్ళు చేశారని వీళ్ళు ఎందుకు చేయకూడదండి? ప్రతీకార వాంఛ అంటే జగన్ కి ఆ మీడియా సపోర్ట్ లేదు, సాక్షి తప్పింది. వీళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అప్పట్లో అమరావతిలో దీన్నో పెట్టినప్పుడు, అడ్డుపడినప్పుడు ఇట్లాగ వీళ్ళు విమర్శించారు. ఇది అదిగో కుల బలంతో చేశారు, అది చేశారు, ఇది చేశారు. మరి జనమేమో దాన్ని అట్లాగే ట్రీట్ చేయలేదుగా, కంట్రోల్ చేసినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఫీల్ అయ్యారుగా. అందువల్లనే కదా ఇప్పుడు ఓట్లు వేసింది అటుకి. అంతే. అవును. అయితే తప్పు అంటారా రైట్ అంటారా అన్నటువంటిది వీళ్ళు ప్రవర్తించే తీరుతో పాటు వాళ్ళు మీడియాకి చెప్పే తీరును బట్టి ఉంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. నువ్వు ఒక బిల్లును ఆపావంటే ఎందుకు ఆపావు అన్నట్టు. అప్పుడు వాస్తవంగా అమరావతి అంటే పక్కన పెడదాం, అది విధానపరమైన నిర్ణయం ఇద్దరిదే. కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి, ఏ పని చేయనీలే జగన్ని 2 ఏళ్ళు దాకా. దానికి ఒక రీజనింగ్ కూడా లేదు. అలాంటి రాజకీయమే వీళ్ళు కూడా చేశారనుకోండి, జనం ఏమైనా పట్టించుకుంటారా లేదా అనేది 5 ఏళ్ల తర్వాత కదా. ఈ లోపు ఎవడు పట్టించుకుంటాడు? బీజేపీ విషయానికి వస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మీద స్కోప్ ఏమన్నా ఎక్కువ పెట్టుకుందా, లేదంటే కీలకం అయ్యింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారాజులు అందరూ రావడం, భవిష్యత్తులో ఇంకా మాకు తిరగలేదు, చంద్రబాబు నాయుడు ప్రమాణ రావడం, ఇదంతా చూస్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయా రేపొద్దున్న? ఇంకా ప్రత్యేక ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి, వీళ్ళ లెక్కలు వీళ్ళకున్నాయి. అమరావతి విషయంలో కేంద్ర సంస్థలన్నీ అంటే మనకి కేటాయింపుల విషయంలో ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరా? మనకి ఇవ్వాలనుకుని ఇస్తారు. కొత్త రాష్ట్రం మిగతా వాళ్ళందరికీ ఆపేసి అయితే ఇవ్వరు.
బేసిక్గా. అంటే అదనపు కేటాయింపులు నేను అనేది అదనపు కేటాయింపులు ఏమో. అదనపు కేటాయింపులు వెరీ సింపుల్, ఏంటంటే చాప కింద నీళ్ళలో నడుస్తుంటాయి. ఇప్పుడు జగన్ కేంద్రంలో భాగస్వామి కాదు, కానీ ఏ రోజున డబ్బులకి ఎత్తుక్కోలే, అంటే ఇబ్బంది పడ్డాడు కానీ వెంటనే సెట్ అయిపోతా వచ్చింది కదా. ఏదో ఒక రూపంలో లోన్స్ తీసుకోవడం, ఇది ఇవన్నీ ఏ రూపంలో ఉన్న అడ్డుపడలేదు కదా. జగన్కే ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటది? కాబట్టి ఈయనకి తేడా అంటే ఆయన సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఈయన రాజధాని డెవలప్మెంట్ కు చేయాల్సిందంతా మొత్తం అభివృద్ధి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కావాలి, పైన సంక్షేమం కూడా ఎక్కువ ఉంది, అదే అంటున్నాను. కాబట్టి అది కలెక్షన్, అంటే కేంద్రం ప్రత్యేకించి నువ్వు ఈ డబ్బులు తీసుకో గ్రాంట్ అని ఇవ్వదు, లోన్స్ పెరుగుతాయి, లోన్స్ కి అడ్డుపడకుండా ఉంటది అంతే. అంటే వీళ్ళు తీసుకున్నది అలాగనే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అయితే దాటే అవకాశం ఉండదు కదా. వాళ్ళకి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాట్లా, కానీ వేరే వేరే అని తెలుగుదేశమే చెప్పింది కదా, కార్పొరేషన్స్ లోన్స్, ఇతరత్రా లోన్స్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఒక రూల్ ఉంది అక్కడ, అన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండాలన్నది. దానికి ఎగ్జంప్షన్ ఇస్తారేమో ఇప్పుడు, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి చూడాలి. ఆశించిన స్థాయి ఫలితం దక్కిందా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో? ఊహించని ఫలితం దక్కిందా? ఊహించని ఫలితమే అనుకోవాలి. వాళ్ళు అధికారంలోకి వస్తాం అన్నటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసి. 10కి 8 అసెంబ్లీ స్థానాలు గెలవడం అన్నది వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఈవెన్ పార్లమెంట్లో 3 గెలుస్తాం అన్నటువంటిది అయితే అనుకున్నారు వాళ్ళు, అంతవరకు క్లియర్ ఉంది. కానీ అసెంబ్లీలో ఇన్ని గెలుస్తామని వాళ్ళు కూడా ఊహించలేదు. అంటే పార్లమెంట్ ఇంపాక్ట్ కంటే అసెంబ్లీ ఇంపాక్ట్ ఎక్కువగా. పార్లమెంట్ విషయంలో అభ్యర్థులు కలిసి వచ్చారు అనుకుంటున్నారా బీజేపీ ఒక రకంగా, లేదంటే కూటమి కట్టడం వల్ల 3 సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారా? కూటమి కట్టడం వల్లే వచ్చింది. కూటమి కట్టడంతో పాటు అభ్యర్థులు రెండు కూడా. కూటమి లేకుండా అభ్యర్థులే పెట్టినా ఇప్పుడు అదే పురంధేశ్వరి కిందసారి ఓడిపోలేదా? అదే కదా. కాబట్టి పాయింట్ అది కాదు, కూటమి ప్లస్ అభ్యర్థి రెండు కలిస్తేనే ఆ విజయం. మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి బీజేపీలో త్వరలో? అధ్యక్షులను మారుస్తారు, మళ్ళీ సోమవీర్రాజు గారు ఛాన్స్ ఇస్తారని ప్రచారం అయితే నడుస్తుంది. సోమవీర్రాజుకి ఇవ్వకపోవచ్చు, సోమవీర్రాజుకి ఒకసారి ఇచ్చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్? మేబీ ఇక్కడ ఇంకెవరినైనా పెట్టచ్చునేమో, వేరే సామాజిక వర్గం నుంచి పెట్టచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు పురంధేశ్వరికి టర్మ్ అయిపోతుంది, 2 years లెక్క కదా వాళ్ళకి టర్మ్. అంటే ఇప్పుడు ఈయన దిగిపోయాక నడ్డాది అయిపోయింది, నడ్డాని కేంద్ర మంత్రి వర్గంలో తీసుకున్నారు కదా. ఈ నెలాఖరు వరకు ఆయనకు అధ్యక్ష స్థానం ఉంది. ఈ నెలాఖరు తర్వాత వేరే వాళ్ళని పెట్టాలి జాతీయ అధ్యక్షుడిగా. ఆ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే వస్తారో ఆయన టీం కొత్తది వస్తుంది రాష్ట్రాలకి, కాబట్టి అప్పుడు అధ్యక్షులు మారచ్చు. కూటమిలో మొదటి నుంచి కీ రోల్ పోషించాను, నేనే చూసుకున్నాను చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏమైనా పెద్దపీట వేయబోతున్నారా ఇద్దరు కూడా? ఇంకొకటి ఏంటంటే ఇందులోనే చిరంజీవి గారికి ఏదో మళ్ళీ రాజ్యసభ ఇస్తారని ప్రచారం కూడా జరుగుతుంది, అదేమన్నా సాధ్యం అవుతుందా? ఆయన తీసుకుంటాడని నేను అనుకోను. తీసుకునేటట్టయితే ఇంతకుముందే తీసుకునేవాడు కదా, ఇప్పుడు కాదు. ఇంకా రాజ్యసభ అంటే పెద్ద ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కదా రాజకీయంగా. రాజ్యసభ అంటే పార్టీ తరపున అవుతాం, కానీ ఏమన్నా దాన్ని ఏమంటారు, 7 నామినేటెడ్ దాంట్లో ఇస్తే, నామినేటెడ్ ఇప్పట్లో లేదు అవకాశం బేసిక్గా. ఇది అప్పుడు యాక్టర్లకు ఇచ్చారు కదా, అట్లాగా ఇస్తే ఇప్పుడు ఈయనకి ఇచ్చారు కదా క్రిందటిసారి రాజమౌళి వాళ్ళ ఫాదర్కి, అట్లాంటి కేటగిరీలో ఇవ్వాలి. అది ఇప్పుడు ఏం ప్రయోజనం ఏం లేదు కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. సినిమా వాళ్ళకి ఇస్తుంటారు, అప్పుడు సచిన్ టెండూల్కర్ కి, హేమాలినికి ఇచ్చేటటువంటి వివిధ రంగాల ప్రముఖులకి ఇచ్చుకోవచ్చు, అందులో ఆ జాబితాలో ఇవ్వాలి. అది ఇప్పుడు ఖాళీ లేదు. ఇక పార్టీ పరంగా రాజ్యసభ అంటారా, తెలుగుదేశం ఇప్పుడు కాదు 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి చిరంజీవి గారిని అసలు ఆ ఇష్యూలోకి లాక్కడం అనవసరం. ఇక పవన్ కళ్యాణ్కి పెద్దపేట అంటారా, ఖచ్చితంగా చంద్రబాబు గారు చూసుకునేదే. అట్లాగే సమన్వయం అనేది ఆయన చూసుకునేది భారతీయ జనతా పార్టీ. ఇంకా ప్రత్యేకించి కొత్తగా ఇక కిరీటం ఏమి ఉండదు. మంత్రివర్గంలో చేరిన తర్వాత ఆయన చేసుకునేటటువంటి సమన్వయం, పార్టీని డెవలప్ చేసుకోవడం, ఇటు వేళను సెట్ చేసుకోవడం అనేది. ఒక రకంగా దీర్ఘకాలిక వ్యూహంలో బీజేపీకి ఇది ఒక పార్టీనా? ఎందుకంటే ఇక స్టాండర్డ్గా టీడీపీ, జనసేన ఎన్డీఏలో ఫిక్స్డ్గా ఉంటాయి, కూటమి సభ్యులుగా కంటిన్యూ అవుతారు అనడానికి ఏమన్నా ఉందా? వాళ్ళ వ్యూహం ఏమన్నా మారుతుందా? అది ఇప్పుడే మనం ఎందుకు శుభం పలకరాని, ప్రస్తుతాన్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకునేద్దాం, అట్లాగే సాగాలని కోరుకుందాం. దాన్ని అట్లా ఎంతవరకు ఏంటి అనేటువంటిది వాళ్ళ ముగ్గురు మధ్యన సమన్వయం. అంటే ఇండివిజువల్ గా వాళ్ళ బలోపేతానికి ఏమన్నా వ్యూహం ఉంటుందా? నేను అడిగేది ఎవరు కాళ్ళు చేసుకుంటారు బలోపేతం, అంతేగాని చెడగొట్టుకోరు కదా. ఇప్పుడు వచ్చింది రేపు పొద్దున్న జనసేన మళ్ళీ పవర్లోకి తను సీఎం కావాలనే కోరిక ఇవన్నీ ఉంటాయి. అయితే 10 ఏళ్ళు అన్నారు కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏముండవు. ఇప్పుడు ఉండేదల్లా 33% వాళ్ళకి కావాలన్నారు కదా, వంతాడు
అవన్నీ స్థానిక సంస్థలు అప్పుడు ఇవన్నీ లెక్కలు ఉంటాయి. రైట్, చూద్దాం. మొత్తానికి సజావుగా పరిపాలన సాగే అవకాశాలు, అలాగే ఇస్తున్న సంక్షేమాలు, ఆయన పెట్టిన సంతకాలు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాలు, హామీలు ఇమీడియట్గా నెరవేరుస్తారా, టైం తీసుకుంటారా, ప్రతిపక్షం ఎలా వాటిని క్లైమ్ చేసుకుంటుంది, ఎలాగా ఎదుర్కొంటుంది, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడంలో ఏం చేస్తుంది? పరిపాలన స్టార్ట్ అయింది కాబట్టి ఇక అధికార పార్టీని ఇరుకుని పెట్టడంలో ప్రతిపక్షం ఎలా సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.